అబ్బా! ఏంటి ప్లేట్ ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది అనుకుంటున్నారా? ఈరోజు డిన్నర్‌కైతే నాకు కొంచెం హెల్తీగా తినాలనిపించింది. సో, ఇంకా బ్రోకలీ అండ్ క్యాప్సికమ్స్, పన్నీర్ యూజ్ చేసి నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసి గీ వేసి కొంచెం పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను. ఇంకా అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేశాను. ఇంకా అవి ఫ్రై అయిపోగానే వాటినైతే తీసి సైడ్‌కి పెట్టేశాను. యాక్చువల్లీ నాకైతే నేనైతే ఏమంత పెద్ద కుక్‌నయితే కాదు. సీరియస్‌లీ నాకైతే అంత కుకింగ్ స్కిల్స్ అయితే లేవు. ఇంకా ఏదో ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్‌లో ఆహ్, ఆనియన్స్ అండ్ మిర్చి అయితే వేశాను. అవి కొంచెం ఫ్రై అయిపోయాక క్యారెట్, క్యాప్సికమ్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ బ్రోకలీ కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం మంచిగా కుక్ అయ్యేదాకా అయితే ఉంచాను. ఆ తర్వాత ఇంకా పన్నీర్ కూడా ఏసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ఇంకా ఆల్రెడీ కుక్ చేసిన రైస్‌నైతే యాడ్ చేసేసి ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. యాక్చువల్లీ నేనైతే ఏం మసాలా అలా ఏం యూజ్ చేయను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అంతే. కొంచెం పిల్లలు గూడా మంచిగా ఈజీగా తినేయాలి అండ్ డిన్నర్‌కి కదా! కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అన్నట్టు అలా మసాలా ఏం లేకుండా అయితే వేశాను. ఫైనల్‌గా అయితే లుక్ ఇలా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. కానీ బానే ఉంది. ఇంకా నేను ఇందులోకైతే కర్రీ ఏం చేయలేదు. రైతా అయితే చేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే చక్కగా అందరం టేస్ట్ చేసాము. చాలా అంటే చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.